హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రివేణీస్ పాయింట్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా వీడియోస్ మీకు రెగ్యులర్ నోటిఫికేషన్స్ అందుతాయి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఇన్స్టెంట్ పాలతాకులు. దీనికి గాను మనం ముందుగా ఒక బౌల్లో 4 కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలండి. దీనిలో 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఈ మైదా పిండి మనం జిగురు కోసం వాడతాము. ఇప్పుడు మనం పొడి పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండిని బాగా ఒత్తుతూ మెత్తని ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఆ పిండిలో కొంత భాగాన్ని తీసుకొని మనం గిద్దలో పెట్టడానికి వీలుగా సిలిండర్ షేప్లో తయారు చేసుకోవాలి. గిద్దలో పెట్టి నొక్కడానికి ఈ డిజైన్ ఉన్న ప్లేట్ని మనం వాడుకోవాలండి. ఇప్పుడు మనం పిండిని గిద్దలో పెట్టుకొని ఒక పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని 3/4 లీటర్ వరకు పాలు పోసుకోవాలి. ఈ పాలు నేను మామూలు పాలు వాడానండి. మీరు ఫుల్ ఫ్యాట్ పాలు వాడితే పాలతాకులు చాలా రుచిగా ఉంటాయండి. ఇప్పుడు దీనిలో 1/2 లీటర్ వరకు నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్ల ప్లేస్లో కూడా పాలు పోసుకుంటే పాలతాకులు ఇంకా బాగా రుచిగా వస్తాయండి. ఈ పాలను మనం బాగా మరిగించుకోవాలండి. ఇప్పుడు గ్యాస్ను సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఒత్తుకోవాలండి. ఇవి ఒత్తేటప్పుడు ఒకదాని మీద ఒకటి పడకుండా విడివిడిగా ఒత్తుకోండి. అలా ఒకవేళ పడినా కంగారు పడకండి. 5 నిమిషాలు మరిగించిన తర్వాత వేడి మీద గరిటెతో తిప్పితే అవి దేనికవే విడివిడిగా ఊడిపోతాయండి. ఇప్పుడు మనం పాలను బాగా మరిగిస్తూ ఆ పాలలో పిండిని బాగా ఉడకనివ్వాలండి. దీనిని మనం అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలండి. ఈ విధంగా ఏటికవే విడివిడిగా వచ్చేస్తాయండి. దీనికి మనం అడుగు మందం ఉన్న పాత్రను మాత్రమే వాడాలండి. అప్పుడు అడుగంటకుండా పాలతాకులు రుచిగా వస్తాయండి. దీన్ని మనం తిప్పుకుంటూ పాలలో ఎంత బాగా ఉడికిస్తే అంత రుచిగా వస్తాయండి. ఇలా మనం కొంచెం సేపు ఉడికించిన తర్వాత మనం ఇది ఉడికినదో లేదో చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని మనం ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాల్సి ఉందండి. ఈ విధంగా ఉడికించిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో 3/4 కేజీ వరకు బెల్లం తీసుకొని ఒక చిన్న కప్పు నీళ్లు పోసుకొని కరిగించుకోవాలండి. ఇప్పుడు దీనిని డస్ట్ లేకుండా ఫిల్టర్తో వడకట్టుకోవాలండి. ఇప్పుడు బెల్లం నీళ్లను పాలతాకులను బాగా కలిసేలాగా తిప్పుకోవాలి. ఇప్పుడు ఇది చూడడానికి చిక్కగా పర్ఫెక్ట్గా కనబడుతుందండి. ఇప్పుడు మనం దీనిని ఇన్స్టెంట్ పాలతాకులు అని ఎందుకు అన్నామంటే జనరల్గా మనం పాలతాకులకి తడి బియ్యం పిండి వాడతాము. కానీ అది అవైలబుల్గా లేనప్పుడు పొడి బియ్యం పిండి తీసుకొని దానిలో జిగురు కోసం కొంచెం మైదా పిండిని కలిపి దీన్ని తయారు చేసాం కాబట్టి ఇది ఇన్స్టెంట్ పాలతాకులండి. ఇప్పుడు మనం ఒక కడాయిలో నెయ్యి వేసుకొని వేడి చేయాలి. నెయ్యి కరిగిన తర్వాత దీనిలో జీడిపప్పు, కిస్మిస్ వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం కడాయిని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాయసంలో యాలుకల పొలుకులు కానీ యాలుకల పొడిని కానీ వేసుకోవాలి. ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్లను వేసుకోవాలి. ఇప్పుడు ఈ యాలుకల పొలుకులు, జీడిపప్పు, కిస్మిస్ పాయసం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన సాంప్రదాయమైన తెలుగింటి వంట అయినటువంటి పాలతాకులు రెడీ అయినాయండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని బాదంతో గార్నిష్ చేస్తే చూడడానికి చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా అద్దిరిపోతుంది.